అర్థమవుతుంది. గత 5 ఏళ్లుగా మీకందరికీ బాగా గుర్తుకొని ఉంటుంది సార్. ఎంత మానసిక క్షోభకు గురయ్యారంటే, పెద్ద పెద్ద స్థాయి వ్యక్తుల్ని వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు, చిన్న స్థాయి వ్యక్తులు పిచ్చుకలు ఎట్లా కొట్టుకుంటే అట్లా కొట్టుకొని భయపడిపోయారు. ఎక్కడికక్కడ పెద్ద స్థాయి వ్యక్తుల్ని టార్గెట్ చేశారు. అంటే కింద స్థాయి వ్యక్తులను ఎప్పుడు టార్గెట్ చేయలేదు వీళ్ళు. మాజీ సీఎంలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, లేదంటే వాళ్ళ బిడ్డల్ని, ఇట్లా వాళ్ళే టార్గెట్ చేసి ఇంత అహంకారపూరితంగా ఈయన కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, రోజా గారు కానీ, వీళ్ళ మాట తీరు ఒక స్థాయి దాటిపోయి ఇలా కూడా మాట్లాడచ్చా అంటే రాజకీయాల్లో ఇంకొక ఒరవడిని సృష్టించి అసహించుకొని రాజకీయాల్లోంచి పక్క వెళ్ళిపోవడం వేరు. ఇటువంటి వాళ్ళ ముందర మనం కూర్చొని మాట్లాడితే మన స్థాయి తగ్గిపోతుందని చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ పక్క వెళ్ళిపోయారు సార్ రాజకీయాల్లో నుంచి. మీరు నమ్ముతారో నమ్మరో, వీళ్ళతో మాట్లాడడం అనవసరం, మనం కూడా స్థాయి తగ్గిపోతుంది, వాళ్ళలాగా మనం మాట్లాడలేము, వాళ్ళలాగా మనం అనిపించుకోలేము అని పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎవరైతే సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ లో మంత్రులుగా అయ్యారో మీకు తెలుసు. అంటే వీళ్ళకున్న ఒకే ఒక క్రైటీరియా ఏంటంటే బూతులకు తిట్టు, పదవులు కొట్టు. ఆ ఒకే ఒక బేసిస్ తప్ప నియోజకవర్గంలో ఏం చేస్తున్నావు, నీకు ఇచ్చిన సదరు శాఖ పైన నీకు ఎంత అవగాహన ఉంది, నువ్వు ఏం చేయాలని వచ్చావని ఎవరికి తెలియదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరికీ స్క్రిప్ట్ త్రూ సాక్షి ద్వారా ఇచ్చారన్న విషయం ఈ రోజు అందరికీ అర్థమవుతుంది. ఆ పార్టీ నుంచి బయట వచ్చిన వ్యక్తులన్నా చెప్తున్న మాట అదే, ఆ పార్టీ నుంచి పనిచేసి సింపథైజర్స్ గా ఉండి అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా చెప్తున్న మాట ఇదే. రీసెంట్ గా మీరు పోసాని కృష్ణమురళి గారు చెప్పారు, నాకు సంబంధం లేదండి, సాక్షి పేపర్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది, నేను మాట్లాడాను. సాక్షి పేపర్ అంటే మనం ఎవరిని అడగాలి? అప్పుడు భారతి గారిని అడగాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలనా, సజ్జల భార్గవ్ గారిని అడగాలనా? అంటే ఈ స్క్రిప్ట్ అంతా ఎవరిస్తున్నారు? అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విషం పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా చల్లడం, ఇలా అలా చల్లి ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన, నాయకుల పైన విషం చిమ్మి ఎంత నీచ స్థాయి అంటే మాట్లాడితే అరెస్టులు, బయటకు రావాలంటే అరెస్టులు, విపరీతమైన ధోరణి. మీరు నమ్ముతారా నమ్మరో, వీళ్ళ అరాచకాలకి ఎప్పుడు అబ్బా చర్మగీతం పాడతారని ఎదురు చూసిన ప్రతి ఒక్కరు, నాయకుల కన్నా సామాన్యులు చూశారు. నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు సామాన్యుల గెలుపు కింద దీన్ని చూడండి. ఎందుకంటే ఎంత మనోవేదన ఉంటుంది ఒక్కొక్క వ్యక్తిని తిడుతున్నప్పుడు. మేము విజయం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వర్ గారితో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు, ఆమె మాటలు కానీ, ఆమె పక్కన ఉన్న వాళ్ళతో ఆమె సంభాషణ కానీ విన్నప్పుడు అసలు ఎందుకు ఇటువంటి ఆడవాళ్ళని తీసుకొని వచ్చి బయటకి ఇలా మాట్లాడుతున్నారు? పాపం వాళ్ళకి ఏమి కూడా అనాలని కానీ అనిపించుకోవాలని కానీ ఉండదు. ఏదో ప్రజలకు మంచి చేయాలని ఇంటెన్షన్ తో వాళ్ళ భర్తలు బయటకు వస్తే భువనేశ్వరి గారు వాళ్ళ బిడ్డని బయటకు పంపించి ఆమంతకు ఆమె సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి పేరుని ముందుకు పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, వాళ్ళ అమ్మగారి హాస్పిటల్ ద్వారా కావచ్చు, వాళ్ళు సేవలు అందిస్తున్నారు తప్ప వాళ్ళు ఏమీ ఆశించలేదు. అటువంటి లేడీని కూడా బయటకు తీసుకొని వచ్చి ఈ రోజు ఆమె పైన ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు. అసలు అవసరం ఏమన్నా అంత దిగజారిపోవాలనా? ఇదే శాశ్వతమా అన్న మైండ్ సెట్ కూడా లేకుండా ఈ రోజు వల్లభనేని గారి వంశీ గారి వైఫ్ కావచ్చు, మన ఈ బోరగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి గారి ఇంట్లో సభ్యులు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. ఎవరో ఈ సతీమణులు నీతులు మాట్లాడుతున్నారు. ఎలా నీతులు మాట్లాడతారు? ఒకప్పుడు భువనేశ్వరి గారినో, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళనో మాట్లాడినప్పుడు మీరు బయటకు వచ్చి నా సదరు భర్త చేస్తున్న తప్పు, ఇలా మాట్లాడుతున్నట్టు మీరు చర్యలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఆ రోజు అని ఉంటే, ఈ రోజు మీరు వచ్చి వాళ్ళ పక్షాన అక్రమ అరెస్ట్ అమ్మా లబో దిబో అని ఏడ్ చేస్తున్నారు కదా, అక్రమ అరెస్ట్ చేశారు, మా భర్తని ఇబ్బంది పెట్టేస్తున్నారని మాట్లాడుతున్నారే, అప్పుడు మీకు ఒక న్యాయం ఉండేది, మీ మాటకు ఒక విలువ ఉండేది. సాటి మహిళగా మేము కూడా అయ్యో పాప అని అనుకునేవాళ్ళం. ఆ రోజు ఇతర వ్యక్తుల భార్యలను తిడుతున్నప్పుడు, ఇతర వ్యక్తి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి మేము పాడు చేస్తామనే మాటలు మాట్లాడుతున్నప్పుడు, పసి బిడ్డలను సైతం దూషిస్తున్నప్పుడు రాని నోరు, రాని బాధ ఈ రోజు మీ భర్తల దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా వీళ్ళలో పరివర్తన లేదు సార్. జస్ట్ ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం కపట నాటకాలు ఆడుతున్నారంటారు. అసలు ఎంత మీకు హేట్రేడ్ ఉన్నా ఒక వ్యక్తి కుటుంబ సభ్యులను ఒక పార్టీ ఆఫీస్ లో మీరు ఎలా దగ్ధం చేయడానికి ప్రయత్నిస్తారు? అంటే అంత హేట్రేట్ ఏంటి? అండ్ ఇది ఎవరు ప్రభుత్వం చేస్తున్న కుట్రని అనడానికి కూడా లేదు. స్వచ్ఛందంగా ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్లు. అండ్ వల్లభనేని గారి పైన ఇంకా ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన భూదందాలు చేశారని, అక్రమంగా భూ ఆక్రమణలు చేశారని, చాలా చాలా వివిధ, మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతే ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయి ఆయన మీద, ఆయన అనుచరుల మీద. సో వీళ్ళెవరు శుద్ధ పూసలైతే అసలు కాదు, వీళ్ళేమో స్వాతంత్ర సమరయోధులు అంతకన్నా కాదు. అధికారం ఉందన్న అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారి కనుసందలో చెంచాగిరి చేసిన అందగాడులలో ఒక అందగాడు ఈయన. మనసు పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మనసు పడ్డ ప్రత్యేకమైన అందగాడు వల్లభనేని వంశీ. ఎందుకంటే పోసాని కృష్ణమురళి కూడా సింపథైజర్స్ గా ఇలా ఇలా కాల్ దగ్గర అంతా ఓవర్ యాక్ట్ చేశాడు, కానీ ఎక్కడ ఆయన కోసం ఆయన వచ్చి ముందుకు వచ్చి మాట్లాడలేదు. బోరగడ్డ అనిల్ కోసం మాట్లాడలేదు. ఏకైక అందగాడు లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడో ఏమో గానీ మన వల్లభనేని గారి కోసం వచ్చి కపట ప్రేమంతా చూపించేస్తూ మాట్లాడుతున్నాడు. అసలు వల్లభనేని వంశీ అనే వ్యక్తికి
నిజంగా మాట్లాడే అర్హత కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మొహం చూపించుకునే ధైర్యం కూడా ఉండకుండా చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని మీరు మాట్లాడే స్థాయికి దిగజారుతున్నారంటే మీ తల్లిని మీ భార్యని మీరు కించపరిచినట్టే వస్తాయి. వాళ్ళ పెంపకాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నట్టే. ఫస్ట్ వాళ్ళ మదర్ని తిట్టుకుంటారు చూసే వాళ్ళు. ఇట్లాంటి సమాజంలోకి ఇట్లాంటి వ్యక్తిని ఎలా పంపిస్తున్నారు, వీళ్ళకి ఏం సంస్కారం నేర్పిస్తారు, పిల్లలకి ఏం సంస్కారం నేర్పిస్తారన్న ఇంటెన్షన్ తో ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట రాబో తరాలకి మన తల్లిదండ్రుల పెంపకానికి మార్గదర్శకంగా ఉంటాయి. అటువంటి మాటలు మీరు మాట్లాడాల్సిన వ్యక్తులు అయ్యుండి మీకు అవగాహన ఉండి కూడా ఇతరుల వ్యక్తుల ఇంట్లో విషయాల గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ బిడ్డల గురించి మీరు మాట్లాడుతున్నారంటేనే మీ స్థాయి తగ్గించుకున్న వ్యక్తులు, చిల్లర కోసం కకృతి